వార్త ప్రకటించమన్నాడని చెప్పి వెళ్ళి ఆ అన్యుల మధ్యకి వెళ్ళిపోయి కరపత్రాలు పంచడం, అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు వారి గురించి గట్టిగా అరిచి చెప్పడం, దాని వల్ల ఉపయోగం ఏముంది? సువార్త ప్రకటిస్తున్నాం కాబట్టి మాకు నిందలు వస్తున్నాయని చెప్పి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి లేనిపోయినటువంటి హైప్ క్రియేట్ చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం? దేవుడు చెప్పాడా అట్లాంటి ఆ అభ్యంతరాలు కలగజేయమని? దేవుడు సువార్త ప్రకటించమన్నాడు, కానీ ఎవరికి కూడా అభ్యంతరంగా కూడా ఉండొద్దు అన్నాడు ఉంది బైబిల్లో. మరి ఎందుకు అభ్యంతరంగా చేస్తున్నావు సువార్త? ఎందుకు నీ ప్రార్థన అనేక మందికి అభ్యంతరంగా మారుతుంది? ఎందుకు నీ పద్ధతి అభ్యంతరంగా మారుతుంది? ఎందుకు నీ ఆత్మీయత అనేక మందికి ఆటంకంగా మారుతుంది? దేవునితో ఉండు, ఏం పర్వాలేదు. నేను ఎప్పుడు ఎక్కడ బహిరంగంగా సువార్తకు వెళ్ళండి. సువార్త అంటే నన్ను ఎవరైనా పిలిస్తేనే వెళ్తా. నేను సువార్త ఎలా ప్రకటిస్తానో తెలుసా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ట్రైన్లో ప్రయాణం చేస్తాను. ఎవ్రీ మంత్ హైదరాబాద్లో ప్రేయర్ ఉంటుంది మాకు. నేను ట్రైన్ ఎక్కుతున్నప్పుడు నేను ముందు బైబిల్ తెరుస్తా, బైబిల్ చదువుతా. నేను బైబిల్ తెరిచి అందరి ముందు చదువుతా. కూర్చుంటా, ట్రైన్లో కూర్చుని చక్కగా బైబిల్ చదువుకుని రాసుకుంటా బుక్. ఎక్కువ శాతం హైదరాబాద్ వాక్యం అంతా కూడా నేను ట్రైన్లోనే ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఎవరితోటి మాట్లాడను, ఫోన్లో పిచ్చి పిచ్చి విషయాలని చూడను, బైబిల్ చదువుకుంటా ఉంటా. నన్ను చూసి అడుగుతారు, మీరు క్రైస్తవులండి? అవునండి పాస్టర్ గారు. నేను ఓకేనండి. వెంటనే వాళ్ళకున్న డౌట్స్ అన్ని అడుగుతారు. ఎందుకండి మరి క్రైస్తవులు సువార్త ప్రకటిస్తారు? ప్రకటించిన వాళ్ళు వెళ్ళి అడగండి అంటాను. నేను మీకు ఇప్పుడు ప్రకటించానా? ఇప్పుడు నమ్మండి అని చెప్పానా నేను దేవుణ్ణి? ఇలాగ అడుగుతారు, రివర్స్ అడుగుతాను. నేను ఇప్పుడు అడిగాను మిమ్మల్ని, నేను ఎప్పుడైనా దేవుణ్ణి నమ్మండి, ఇదిగోండి బైబిల్ చదవండి అని ఇక్కడ ఉన్న బైబిల్ పంచాను, నా గ్రంథాన్ని నేను చదువుకుంటున్నా, మీకైతే ఇబ్బంది ఏమైనా ఉందా అని అడిగితే, లేదు సార్, సారీ సార్, ప్లీజ్. అలాగే ఎంతోమంది కొన్ని వేల మందికి కూర్చుని ఏం చదువుతున్నారు సార్, రండి చదివి వినిపిస్తా. బలవంతం కాదు, వాళ్ళు అడిగితేనే నేను సువార్త చేశాను. ఎవరైనా ఎక్కడైనా సరే అక్రమంగా మాట్లాడమని ప్రోత్సహిస్తే నేను మాట్లాడనని చెప్తా. ఎందుకని అడిగితే, నా దేవుడు నాకు అది నేర్పలే. మీరు ఎవరు సార్? నేను క్రిస్టియన్ అండి, నేను సేవకుడిని, నేను అబద్ధం ఆడకూడదు, తప్పుడుగా మనం ఉండకూడదు. పర్లేదు, వదిలేయండి, ప్రార్థన చేద్దాం వారి కోసం. వెంటనే అడుగుతారు, అవునండి, చాలా సంతోషం. ఎంతోమంది నన్ను వ్యతిరేకించాలి, విభేదించాలనుకున్న వారు కూడా నాతో సామరస్యంగా మాట్లాడుతూ ఉంటారు. నాకు ఇప్పటికీ ఫోన్ చేస్తారు చాలామంది. హైందవులు ఫోన్ చేస్తారు, ముస్లిం సహోదరులు ఫోన్ చేస్తారు. అన్న ఎట్లా ఉన్నారా, నా బాగున్నారా? వాళ్ళ పండగలకి మమ్మల్ని ఆహ్వానిస్తారు. నేను కుదరదమ్మా, తర్వాత వస్తానులే అంటారు. లేదన్నా విగ్రహాల దగ్గర పెట్టి మీకు పెట్టాం, మీరు మామూలుగా రండి. ఎంతోమంది హైందవుల పెళ్ళిళ్ళకి వెళ్ళాను నేను, ఎంతోమంది ముస్లింల పెళ్ళిళ్ళకి వెళ్ళాను నేను. నాకు అక్కడ గౌరవం దక్కుతుంది. ఎలాగొచ్చింది ఆ గౌరవం నాకు? నేను వెళ్ళి బలవంతంగా సువార్త చేశానా?